హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా స్పెల్లింగ్ టెస్ట్ గురించి చూడబోతున్నాం. చాలా కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ ఇక్కడ చూడొస్తాం. వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా అవాయిడ్ చేయాలి, కరెక్ట్ స్పెల్లింగ్ ఎట్లా రాయాలి, మరి మనం ఏ విధంగా అక్కడ కనుక్కోగలగాల అనేది ఇక్కడ చూస్తాం. ముఖ్యంగా ఇక స్పెల్లింగ్ టెస్ట్ అనేది మీరు రాసే ప్రతి ఎగ్జామినేషన్లో ముఖ్యంగా ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిపిఓ, ఎస్ఎస్సి జీడీ, జేఈ మరియు ముఖ్యంగా బ్యాంక్ క్లరికల్ ఎగ్జామినేషన్స్. సో బ్యాంక్ ఆఫీసర్స్లో అయితే అడగరు, కానీ బ్యాంక్ క్లరికల్కి అయితే మాత్రం కంపల్సరీగా స్పెల్లింగ్ టెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఐబీపీఎస్ క్లరికల్, ఎస్బీఐ క్లరికల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్, డిసిసి బ్యాంక్స్, రెప్కో బ్యాంక్. ఓకే, సో ఈ విధంగా మరియు ఏపీహెచ్సి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయినా, తెలంగాణ హైకోర్టు అయినా, తెలంగాణ ఏదైనా సరే వాటి గ్రూప్స్ అయినా ఎక్కడైతే మనకి ఇంగ్లీష్ అనేది ఉంటుందో కంపల్సరీగా మనకి స్పెల్లింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా మనం పరిశీలించి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల, వాటిని రాయడం వల్ల ఖచ్చితంగా మనం వీటిని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే సులభంగా తెచ్చుకునే మార్క్, ఎటువంటి గ్రామర్ అవసరంలా, ఎటువంటి వర్డ్ మీనింగ్ అవసరంలా, అతి సులభంగా కొంచెం ప్లాన్ వేసుకుంటే మనం చాలా సులభంగా మార్కు స్కోర్ చేసుకోవచ్చు. మరి వీటిని చేయాలంటే మనకు చేయాల్సిన పని డిస్కస్ చేయడం, ఆ యొక్క వర్డ్ని రిపీటెడ్గా రాయడం, ప్రాక్టీస్ చేయడం, పేపర్ రీడింగ్ చేయడం చేసుకుంటే ఈ పదాలు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇక్కడ మనం చూసేది ఏమంటే మోస్ట్ కామన్లీ మిస్స్పెల్డ్ వర్డ్స్. చాలా సార్లు మనం 10 సార్లు చదివి ఉంటాం, రాసి ఉంటాం, అయినా మర్చిపోతూ ఉంటాం. అటువంటివి కామన్గా మిస్స్పెల్డ్ అయ్యే అవకాశం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. చూస్తే ఇక్కడ దాదాపు ఇక్కడ ఈ యొక్క వీడియోలో మీకు నేను 25 వర్డ్స్ చెప్తాను. 25 వర్డ్స్ ఈ యొక్క వీడియోలో, దాంతోపాటుగా వాటికి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం చూద్దాం. చూస్తే నెంబర్ 1 చూస్తే ఇక్కడ ఆల్ రైట్. ఇంకా ఆల్ రైట్ చాలామంది ఏం రాస్తారంటే ఆల్ రైట్ రాస్తారు, ఆల్ రైట్ అని రాస్తూ ఉంటారు. ఇది రాంగ్. ఎందుకంటే ఆల్ రైట్ అని మనం టక్కున పలుకుతాం ఆల్ రైట్ అనేసి, కానీ ఆల్ రైట్ లేదు. సో కంపల్సరీ దీన్ని మనం ఏమంటే ఆల్ రైట్ అనాలి. ఆల్ రైట్ అంటాం, కానీ ఆల్ రైట్ కాదు, ఆల్ ప్లస్ రైట్. ఓకే, కాబట్టి దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ప్లస్ రైట్. దీనికి ఆపోజిట్ ఏమంటే ఆల్ ప్లస్ రాంగ్, ఆల్ రాంగ్. మీరు గుర్తుంటే ఆల్ రాంగ్లో ఏఎల్ అన్ని సింగిల్ ఎల్ రాయం కదా, ఆ విధంగా ఆల్ రాంగ్ గుర్తుపెట్టుకుంటే మనం ఆల్ రైట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మీరు ఎప్పటికీ దీన్ని మర్చిపోలేరు. సో ఆల్ రైట్ స్పెల్లింగ్ కావాలంటే ఆల్ రాంగ్ గుర్తుపెట్టుకోండి. ఆల్ రాంగ్ దానికి ఆపోజిట్ ఆల్ రైట్. కాబట్టి ఇక ఆల్ రైట్ మనకు లేదు, ఉండే మనకు ఆల్ రైట్. సో 2 words, no matter what it means, keep in the mind that it is a opposite of all wrong. ఇప్పుడు మర్చిపోతామా? మర్చిపోయే ప్రసక్తే లేదు కదంగా. నా కమ్ టు కూలీ. సో కూలీని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. COOLI అంటారు, ఈ అంటారు, వై అంటారు. అంతే అవసరంలా. సో కూలీ పని చేసేవాళ్ళు కూల్గా నిద్రపోతారు. మనం చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, నిద్ర రాదు. ఆ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్, ఎన్నెన్నో డౌట్లు, ఎన్నెంతో టెన్షన్, ప్రెజర్. కానీ కూలీ పని చేసేవాళ్ళు హ్యాపీగా కూల్గా నిద్రపోతారు. సో కూలీలో కూల్ గుర్తుపెట్టుకుంటే ఈ పదం ఇప్పుడు మర్చిపోలేరు మిత్రమా. సో కూలీలో కూల్ ప్లస్ LY ఇంకా ఎప్పుడు మీరు మర్చిపోలేరు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కూలీలు కష్టపడతారు కాబట్టి కూల్గా నిద్రపోతారు. కాబట్టి కూల్ ప్లస్ అడ్వర్బియల్ ఫామ్ ఆఫ్ LY గుర్తుపెట్టుకుంటే మనం కూలీ గుర్తుపెట్టుకోవచ్చు. కొందరు COOLI రాస్తారు, కొందరు COOLY రాస్తారు, COOLI రాస్తారు. అన్నీ తప్పులే. కూల్ ప్లస్ LY. ఓకే, కూల్ ప్లస్ LY ఈజ్ ఈక్వల్ టు కూలీ. మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఇక వర్డ్ కూలీ. నా కమ్ టు సూపర్ సీడ్, సక్సీడు, ప్రొసీడు. ఇక్కడ ఫుల్ కన్ఫ్యూజ్ అవుతాం మనం. సీడ్ దండిగా ఎస్ఈడినా, సిఈడినా, సిఈడినా, ఎస్ఈడిఈనా. అందుకనేవి చాలా కామన్గా మనకు స్పెల్లింగ్ మిస్టేక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఈ సీడ్ గురించి ఏదో ఒకసారి చూద్దాం. మరి సీడ్ అంటే గుర్తుకొస్తే మనకు సీడ్స్, పంటలో వేసే విత్తనాలు కూడా మన సీడ్స్ అంటాం కదా. ఆ సీడ్ అంటే ఏమంటే SEED, సీడ్ అంటే విత్తనం, బీజం. ఈ సీడ్ వేరే, ఇక సూపర్ సీడ్లో సీడ్ వేరే, ప్రొసీడ్లో సీడ్ వేరే. చూసారా, SEDE ఉంది, CED ఉంది, SED ఉంది. అన్ని సీడ్లే. ఇక సీడ్స్లో మనం కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ సీడ్ అంటే విత్తనం, ఎస్ అంటే ఇక్కడ విత్తనం, ఎస్ అంటే ఏమి విత్తనం, SED సీడ్ అంటే విత్తనాలు. మరి ఈ ఇంకొక సీడ్ ఉంది, CED సీడ్. ఈ సీడ్ అంటే ఏమంటే వీ కెన్ సే దీని మీనింగ్ సరెండర్ అని అర్థం, సరెండర్ సంథింగ్. ఓకే, ఏది సీడ్ది? CEDE సీడ్ అంటే సరెండర్ సంథింగ్, హక్కును వదులుకోవడం, గివ్ అప్ అంటాం. పవర్ను కానీ లేదా టెరిటరీ ప్రదేశాన్ని కానీ వదులుకుంటే, మనకి హక్కులను కానీ మనకి ప్రదేశాన్ని వదులుకుంటే CED అంటాం. CEDE ఇక్కడ ఉండేది CED కాదు, సూపర్ సీడ్. ప్లీజ్ రిమెంబర్, ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు వేల పదాలు చూస్తాం, కానీ ఎక్కడ చూసినా కూడా మనకు SEDEతో ఎండ్ అయిన ఒకే ఒక్క పదం ఏదంటే సూపర్ సీడ్. ఇంగ్లీష్లో ఉండే ఏకైక సూపర్ పదం, ఇంగ్లీష్ ఉండే ఏకైక సూపర్ పదం అంటే సూపర్ సీడ్ అని గుర్తుపెట్టుకో, ఇంకా మర్చిపోలేరు మీరు. ఇంకా సూపర్ సీడ్, సూపర్. ఇంగ్లీష్ అంటే ఒక సూపర్, ఇంగ్లీష్ ఒక సూపర్, కాబట్టి సూపర్ సీడ్, SEDE సీడ్, SEDE అంటే మనకు మొత్తం ఎంటర్ ఇంగ్లీష్లో SEDEతో ఎండ్ అయిన ఏకైక పదం ఏదంటే ఇంగ్లీష్ సూపర్ అనేదే. కాబట్టి సూపర్ సీడ్, SUPR సూపర్, SEDE సీడ్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, 10 సార్లు రాయండి, దాన్ని పలకండి, డిస్కస్ చేయండి. సూపర్ సీడ్, SUPR సూపర్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సూపర్ సీడ్, సూపర్, SES గుర్తుపెట్టుకోండి, SES సూపర్ సీడ్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద ఓన్లీ వర్డ్ ఇన్ ద లాంగ్వేజ్ ఎండింగ్ ఇన్ సీడ్, the only one, mind you, there is not a single other one so spelled. ఏ పదం కూడా ఇంగ్లీష్లో లేదు, సూపర్ సీడ్ మాత్రమే ఉంది. ఎస్ గుర్తుపెట్టుకో. దెన్ సక్సీడ్, ప్రొసీడ్, ఎక్సీడ్. ఓకే, సక్సీడ్, ప్రొసీడ్, ఎక్సీడ్. ఈ మూడు కూడా చూడండి, CED. సో ఈ మూడు మనకు సక్సీడ్, ప్రొసీడ్, ఎక్సీడ్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరంటే XSP గుర్తుపెట్టుకోండి. XSP, X అంటే ఎక్సీడ్, S అంటే సక్సీడ్, P అంటే ప్రొసీడ్. ఓకే, X సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, XP ఎందుకు మనకు SP ఉన్నాడు కదా, ESP అంటే X ఒకప్పుడు SPగా ఉన్నాడు, ఇప్పుడు SPగా లేడు, XSP అని గుర్తుపెట్టుకోండి. లైక్ X CM లాగా, X PM లాగా XSP గుర్తుపెట్టుకుంటే వీటి మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో సక్సీడ్, ప్రొసీడ్, ఎక్సీడ్ అంది XSP. X అంటే ఎక్సీడ్, SP కదా, S అంటే సక్సీడ్, P అంటే ప్రొసీడ్. ఎక్సీడ్, సక్సీడ్, ప్రొసీడ్, ద ఓన్లీ 3 words ఇన్ ద ఎంటైర్ లాంగ్వేజ్. ఇది కూడా ఇంగ్లీష్ మొత్తానికి CEEDతో ఎండ్ అయినవి 3 ఉన్నాయి. SED ఎండ్ అయింది ఒకటే ఉంటే ఎంటైర్ లాంగ్వేజ్లో, CEED ఎండ్ అయిన మొత్తం లాంగ్వేజ్లో 3 ఉన్నాయి. అవి ఏంది? XSP. X అంటే ఎక్సీడ్, ఓకే, S అంటే సక్సీడ్, XS. P అంటే ప్రొసీడ్. X అంటే ఎక్సీడ్, S అంటే సక్సీడ్, P అంటే ప్రొసీడ్. ఓకే, మరి చూస్తే ఇక్కడ ఈ యొక్క XSP చూస్తే SP చాలా స్పీడ్ అప్ప, SP చాలా స్పీడ్. ఎందుకంటే SP జాబ్ కట్టాలంటే అది ఆషామాషి వ్యవహారం కాదు కదా, బాగా పరిగెత్తాలా, బాగా చదవాలా, స్పీడ్గా చదవాలా, స్పీడ్ యాక్షన్ తీసుకోవాలా, స్పీడ్గా ఎక్కడ గలాట దొరుకుతా పరిగెత్తపోవాలా. కాబట్టి స్పీడ్ గుర్తుపెట్టుకోండి. SP XSP అయినప్పటికీ ఆయన స్పీడ్గా ఉన్నాడు. ఏ స్పీడ్గా ఉన్నాడు? X కట్ ఎక్సీడ్, స్పీడ్ లాగే ఉంది. EED స్పీడ్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా స్పీడ్ గుర్తుపెట్టుకోండి. సక్సీడ్, ప్రొసీడ్, ఎక్సీడ్. ఓకే, కాబట్టి
మొత్తం ఇంగ్లీష్లో ఉండే పదాలు 3 ఉన్నాయి. సిఈ ఈడిది అనేటువంటి ఆ 3 ఏంటంటే ఎక్స్ఎస్పి, తర్వాత సీడ్ ఇంకోటి ఉంది, సీడ్ ఈ సీడ్ది, సీడ్, ప్రిసీడ్, రిసీడ్, ఇవి దండిగా ఉన్నాయి మనకు. ఇక్కడ సీడ్, ప్రిసీడ్, ఓకే, ఇదేంటి ప్రొసీడ్, ఓకే, ప్లీజ్ రిమెంబర్ ప్రొసీడ్, PROCEED ప్రొసీడ్, ప్రిసీడ్ PRE CED ప్రిసీడ్. ఈ 2 ఏమైనాయి ఇంటర్చేంజ్, ఈ 2 ఏమైనాయి ఇంటర్చేంజ్ అన్నాయి. సో ప్రీ అంటే బిఫోర్ కాబట్టి, ఈ కూడా ఈ పదాలు కూడా డి కూడా ముందుకు వచ్చేసింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రొసీడ్లో స్పీడ్ ఉంది, ప్రిసీడ్లో సీడ్ ఉంది. ఒకటి సీడ్, ప్రిసీడ్, రిసీడ్. ఓకే, ఆల్ అదర్ వర్డ్స్ విత్ ఓకే సిమిలర్ సౌండింగ్ ఫైనల్ సిలబుల్ ఎండింగ్ ఇన్ సీడ్. ఓకే, మరి ప్రొసీజర్ PROCEDURE, PROCEDURE ప్రొసీజర్, PROCEDURE ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేషనరీస్ మనకు 2 ఉన్నాయి మిత్రమా. STATIONERY ఒకటి, STATIONERY ఒకటి. ఇందులో చూస్తే మనకు స్టేషనరీ, మన బుక్ స్టాల్కి వెళ్తాం, బుక్స్ తీసుకుంటాం, పెన్సిల్ తీసుకుంటాం, రబ్ బుక్కులు, టెక్స్ట్ బుక్కులు, దట్ ఈజ్ కాల్డ్ స్టేషనరీ. ఏ స్టేషనరీ? STATIONEEE, ఈ అంటే ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకో, మర్చిపోరంగా. ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఇంకొకటి నిలిచిపోయింది, స్టాండ్గా అక్కడ నిలిచిపోయింది, ఇంకా ఏం కదలదు, దట్ ఈజ్ కాల్డ్ స్టేషనరీ. STATIONA నాట్ ఈ అంటే ఎడ్యుకేషన్, ఈ అంటే స్టాండ్ గుర్తుపెట్టుకో. స్టేషనరీ నాకేముంది? ఈ ఉంది, ఈ ఫర్ ఎడ్యుకేషన్. లైక్ పేపర్లో ఇయర్ ఉంది. స్టేషనరీ అంటే ఏమి? పేపరు, బుక్స్, పెన్సిళ్ళు అవన్నీ కదా. దిస్ ఈజ్ ద వర్డ్ దట్ మీన్స్ పేపర్ అండ్ నోటీస్ ద ఈఆర్ ఇన్ ద పేపర్. సో పేపర్లో ఈఆర్ ఉంది కాబట్టి ఇది కూడా స్టేషనరీ అంటే పేపరు, బుక్స్, పెన్సిల్ కాబట్టి ఇక్కడ ఈఆర్ ఉంది, ఇక్కడ ఈఆర్ ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏమంటే స్టేషనరీ గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఫర్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫర్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోద్ది. దెన్ స్టేషనరీ, ఇది స్టేషనరీ అంటే రిలేటింగ్ టు ఎడ్యుకేషన్ బుక్కులు. ఈ స్టేషనరీ ఇక్కడ ఏముంది కదా, ఏ అంటే స్టాండ్ స్టిల్, నో మూమెంట్. ఇప్పుడు స్టాండ్ ఉంది, స్టాండప్ అంటాం, లేదంటే స్టాండ్ ఉంది. సో అంటే ఇక్కడ పెడితే అక్కడే ఉంటాం కదా, కదలదు కదా. మనం నిలుచుకున్నాం, స్టాండప్ అంటే నిలుచుకున్నాం, బయట మూవ్ కాం కదా. సో కాబట్టి ఏ అంటే స్టాండ్, సో ఏ అంటే స్టాండ్, కాబట్టి ఈ 2 కూడా మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ ఉంటారు. ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగిస్తే ఈ వాడండి, ఆగిపోయింది, నిలిచిపోయింది, మూమెంట్ లేదంటే ఏ వాడండి. ఓకే, STATIONERY చూసారా. దెన్ రికమెండ్. సో రికమెండ్ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. RECOMME అండి రికమెండ్ కదా, కానీ చాలామంది సింగిల్ ఎం అనుకుంటారు. దీన్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే, సో రికమెండ్లో మీరు కమెంట్ తీసుకోండి. కమెంట్కి ఏమి? COMME అండి కమెంట్. దీన్ని ఎప్పుడు ఎవరు కూడా తప్పు చేయరు. సో కమెంట్ అంటే COMME చెప్పారు కమెంట్ అని. సో కమెంట్ అంటే COMME అండి కమెంట్ చెప్తారు కాబట్టి దాని పక్కన రీపెట్టేసి అయిపోయి. దీన్ని ఎప్పటికీ మీరు మర్చిపోవాలి. కమెంట్ అంటే COMME అండి కమెంట్, దీని ముందు రీపెడితే అయిపోయి. సో రికమెండ్. జనరల్గా మనకు డబుల్ ఎం రాయరు, సింగిల్ ఎం రాస్తారు. దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? కమెంట్ గుర్తుపెట్టుకుంటే దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, దెన్ సెపరేట్, కంపారేటివ్. ఇది ఎక్కువ చాలా కన్ఫ్యూజ్ మిత్రమా. నేను కూడా చాలాసార్లు ఇన్నిసార్లు చెప్పింటా అయినా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. చాలామంది కన్ఫ్యూజ్ ఈ 2 కూడా, సెపరేటు, కంపారేటివ్. సో సెపరేట్లో ఎట్లంటే అడుగుతాడు. ఇప్పుడు చూడండి, SEPARET రాస్తాడు, SEPERET రాస్తాడు, SEPERET రాస్తారు. చూసారా, అంత కన్ఫ్యూజ్. ఓకే, మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సపరేటు, కంపారేటివ్. COMPARATIV. సో సపరేట్లో ర్యాడ్ను సపరేట్ చేయి, ర్యాడ్ను సపరేట్ చేయాలి, లేకుండా రోతపడి చేయింటిని. కాబట్టి ఎప్పుడైనా సరే ర్యాట్ను మనం బయట పెట్టాలా, సపరేట్ చేయాలి.
ర్యాట్లో సో సపరేట్ నాకేముంది ర్యాట్ ఉంది, సపరేట్ ర్యాట్ ఉంది, మర్చిపోరు దీన్ని ఇక సెపరేట్ సెపరేట్ ఓకే. కాబట్టి సెపరేట్. ఇంకోటి ఏమంటే దీన్ని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ పలికినా కూడా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అంటే ఒరిజినల్ అంటే కొన్నింటికి ఏం చేయాలంటే మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా వాటిని నేర్చుకోవాలి. సెపరేట్ రేట్ ఓకే. ఎలా అంటే రేట్ గుర్తుపెట్టుకోండి, ఆర్ఈటి రేట్ కదా, రేట్ ఇది గుర్తుంటుంది, రేట్ ఆర్ఈటి రేట్ కదా, రేట్ను గుర్తుపెట్టుకో లేదా రేట్ అని గుర్తుపెట్టుకోండి ఓకే. ర్యాట్. సెప్పే ఎస్ఈపిఏ ఇది తప్పు, ఎస్ఈపిఏ ఇది తప్పు ఓకే. నెక్స్ట్ ఇది తప్పు, నెక్స్ట్ ఏమిది ఎస్ఈపిఏ సెప రేటు ఆర్ఏటిఈ రేట్ లేకుండా ర్యాట్ మీ ఇష్టం ఓకే. ఆర్ఏటి రేట్. ర్యాట్ అని గుర్తుపెట్టుకో, రేట్ కూడా మర్చిపోము, ర్యాట్ మర్చిపోము రేటు మర్చిపోము. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే లాస్ట్ మనం మర్చిపోము, మధ్యలోగా సెపరేట్ ఓకే. దెన్ కంపారిటివ్, కంపేర్ చేయడం, పోలిక చేయడం, COMPA ఓకే. RA ఎక్కువ ఏం చేస్తాడంటే వాడు ఇక్కడ ఏ బదులు ఈ పెడతా అంటాడు, ఏ బదులు ఈ పెడతా అంటాడు. కాబట్టి మనం చూడాల్సింది ఏమంటే సపరేటు కంపారిటివ్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ ఎక్స్ట్రసీ. ఈ ఎక్స్ట్రసీ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎక్ అంటే ఈకే పెడతారు ఓకే. కాబట్టి ఎక్స్ట్రసీలో ఎక్ స్ట్రసీ కొన్నిసార్లు సివై కూడా అంటాడు, సివై కూడా పెడతాడు. సో ఎక్స్ట్రసీ అంటే ECSTASY ఓకే. ఇక సై గుర్తుపెట్టుకోండి. SYలో ఎక్స్ట్రసీలో షై ఉంది, ఉందని గుర్తుపెట్టుకోండి. దెన్ అనలైజ్ ప్యారలైజ్, ఇది కూడా మర్చిపోతూ ఉంటారు. అనలైజ్ ప్యారలైజ్. మరి వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ అనలైజ్? సో అనాలిసిస్ అంటూ ఉంటాం. సో అనాలిసిస్ విశ్లేషించడం, అనలైజింగ్ చేయడం అంటే విశ్లేషణ చేయడం. అనలైజ్ ప్యారలైజ్. సో ప్యారలైజ్ లైక్ పెరాలిసిస్ అనుకోండి. వాట్ ఇస్ పెరాలిసిస్? సో పెరాలిసిస్ అనేది మన యొక్క నరాల యొక్క వీక్నెస్, కాళ్ళు కానీ చేతులు కానీ మైండ్కి కానీ కొట్టినప్పుడు మనం బలహీనపడిపోతాం. దట్ ఈస్ కాల్డ్ పెరాలిసిస్. పక్షవాతం అంటాం. సో పెరాలిసిస్ అంటే ఏమంటే PARALYSS పెరాలిసిస్. దీని నుంచి మనకి ప్యారలైజ్. సో PARALYSE ఇక్కడ SIS పెరాలిసిస్. ఈ రెండు కూడా ఒకటే సేమ్, ఇంతవరకు ఒకటి సేమే కదా ఓకే. పెరాలిసిస్ ఇది ప్యారలైజ్. సో ప్యారలైజ్ అంటే శక్తిహీనం చేయడం, పెరాలిసిస్ అంటే పక్షపాతం. దెన్ అనలైజ్, ఆల్మోస్ట్ రెండు దగ్గర కదా అనలైజ్. ఈ రెండులో కూడా YSE ఉంది, ఇక్కడ కూడా YSE ఉంది. అనలైజ్ అండ్ ప్యారలైజ్లో నాకేముంది YSE ఉంది. అనలైజ్ కానీ ప్యారలైజ్ కానీ నాకేముందంటే YSE ఉంది. అనలైజ్ ప్యారలైజ్ ఓకే. ద ఓన్లీ 2 నాన్ టెక్నికల్ వర్డ్స్ ఇన్ ద హోల్ లాంగ్వేజ్ ఎండింగ్ ఇన్ YSE. సో నాన్ టెక్నికల్ పరంగా ఉండే వర్డ్స్ రెండు ఉన్నాయి ఎండింగ్ విత్ YSE ఓకే ఓకే. కాబట్టి ఓన్లీ 2 వర్డ్స్ ఎండింగ్ విత్ YSE, దట్ ఈస్ అనలైజ్ అండ్ ప్యారలైజ్. అనలైజ్ ANALYSE, కళ్ళు మూసుకోండి, మైండ్లో మీరు ఫ్రేమ్ చేసుకోండి. అనలైజ్ ANALYSE అనలైజ్. మళ్ళీ ప్యారలైజ్ PARALYSE. సో ఈ విధంగా మీరు అనుకుంటే మనం మర్చిపోం మిత్రమా, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని ఉంటాం. నౌ ప్యారలైజ్ ఓకే. ఇక్కడ చూసాం అనలైజ్ ప్యారలైజ్. నెక్స్ట్ రిపిటీషన్, ఇన్మిటబుల్ ఆప్షన్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ ఎన్నోసార్లు చూసింటాం, ఎన్నోసార్లు రాసింటాం, మాట్లాడింటాం, రాసింటాం, చదివింటాం, అయినా మర్చిపోతూనే ఉంటాం. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోవాలంతే. ఆ ట్రిక్ మర్చిపోకుండా అంటే చాలు. రిపిటీషన్ అంటే ఏమి? తిరిగి రావడం కదా, రిపీట్ కావడం కదా. సో రిపిటీషన్లో అంటే మీన్ రిపీట్ అని అర్థం. REPEAT ఇది అయితే మర్చిపోరు. రిపీట్ అయితే ఇప్పుడు మర్చిపోదా? సో రిపీట్ను ఎవరు కూడా మర్చిపోరు. REPEAT రిపీట్ అయితే మనం మర్చిపోం. PETలో ఓకే ఓకే రిపీట్ REPE ఓకే. ఇది మర్చిపోంగా. రిపీటీషన్ TITAON రిపిటీషన్ ఓకే. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ 4 ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. రిపీట్. సో రిపిటీషన్ నాకు ఏముంది? రిపిటీషన్లో నాకు రిపీట్ ఉంది. సో రిపిటీషన్ నాకు రిపీట్ ఉంది. కాబట్టి రిపీట్ REPEAT రిపీట్. రిపిటీషన్ REPETITION రిపిటీషన్ ఓకే. REPE. కాబట్టి ఫస్ట్ 4 లెటర్స్ మాత్రం రిపీట్లో ఉంది. దెన్ ఇన్మిటబుల్. సో
ఇరిటబుల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఎందుకంటే చాలాసార్లు సింగులార్ ఇస్తారు, లేకుంటే లాస్ట్ బిఎల్ బదులు బిఎల్ ఇస్తాడు, బిఎల్ ఇరిటబుల్ అడ్డు ఇస్తాడు బిఎల్. ఓకే, కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఇరిటబుల్లో నాకు ఇరిటేట్ గుర్తుపెట్టుకోండి. ఇరిటేట్ అనుకోండి, ఇది మర్చిపోలే ఎవరు కూడా. డోంట్ ఇరిటేట్ మీ అంటాం. సో డోంట్ ఇరిటేట్ అన్న కూడా మనం మర్చిపోం. కానీ ఇరిటేట్ అంటే మీ IRRITAT ఇరిటేట్, IRRITATE ఇరిటేట్ మనం మర్చిపోం. కాబట్టి ఇరిటేట్ నుంచి వచ్చిందే నాకు ఇరిటబుల్, IRRITABL ఇరిటబుల్. ఓకేనా, ఇరిటబుల్. సో ఇరిటేట్ IRRITAT ఇరిటేట్, ఇరిటబుల్ IRRITABL ఇరిటబుల్. మళ్ళీ ఇనిమిటబుల్. సో ఇనిమిటబుల్ మనకు ఇమిటేట్ గుర్తుపెట్టుకోండి. ఇమిటేట్ ఇది మర్చిపోం. ఇమిటేట్ అనుకరించడం, IMITAT ఇమిటేట్ మర్చిపోం కదా. ఇరిటబుల్లో ఇరిటేట్ ఎప్పుడు మర్చిపోరు. ఇరిటేట్ IRRI. ఇమిటబుల్లో ఇమిటేట్ గుర్తుపెట్టుకోండి. ఇమిటేట్ IMITATE ఇమిటేట్. సో ఇమిటేట్ చూస్తే ఇక్కడ ఇమిటేట్ ఉంది కదా, ఇమిటేట్లో నాకేమో ఇన్ గుర్తుపెట్టు. ఇన్ ప్లస్ ఇమిటేట్ గుర్తుపెట్టుకుంటే ఇన్ఇమిటబుల్ INIMITABLE ఇన్ఇమిటబుల్ ఇన్ఇమిటబుల్ MITABLE. దెన్ ఆప్షన్స్, ఇది కూడా చాలా మంది. సో ఆప్షన్స్లో ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. సో ఆప్షెంట్, చిన్నప్పటి నుంచి ఆప్షన్ చదివినాం, కానీ పదం మర్చిపోతూనే ఉంటాం, స్పెల్లింగ్ మర్చిపోతూ ఉంటాం ముఖ్యంగా. సో ఆప్షన్స్లో ఆప్షెంట్, వాటి మీనింగ్ ఆప్షెంట్ ABSENT, ఇది ఎప్పుడు మర్చిపోం. ఆప్షెంట్ మర్చిపోం. ఆప్షెంట్ ABSENT ఆప్షన్ మర్చిపోం. ABSENT ఆప్షన్ మర్చిపోం. కానీ ఆప్షన్ వచ్చింది ఆప్షన్స్ ABSENCE ఆప్షన్స్, నాట్ SE ఓన్లీ CE ఆప్షన్స్. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ గుర్తుండాలంటే ఫస్ట్ నో ద ఆప్షెంట్ ABSEN, లాస్ట్లో CE గుర్తుపెట్టుకుంటే ఫినిష్. నా కమ్ టు సూపరింటెండెంట్. ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సూపరింటెండెంట్, కాన్సెంట్, అనాయింట్, రిడికులస్ అండ్ డెస్పైర్. ఇవి మోస్ట్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ 25 మీకు పట్టు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సెషన్ ఈజీగా ఉంటుంది, అది కూడా చూద్దాం మళ్ళా. సో సూపరింటెండెంట్, ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, దీన్ని నరకండి. సూపరింటెండెంట్లో సూపర్ డెంట్ అట్లా మీరు నరికితే దీన్ని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇంకా సూపరింటెండెంట్ ఒక హెడ్ కదా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. కాబట్టి సూపరింటెండెంట్ ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే సూపర్ ఎందుకు గుర్తుంటుంది, సూపర్ ప్లస్ 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 డెంట్ పెట్టుకుంటే మనం మర్చిపోలేం. సూపరింటెండెంట్, సూపర్ ప్లస్ 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 డెంట్ పెట్టుకుంటే దీన్ని మర్చిపోలేం, సూపరింటెండెంట్. దెన్ ఇదే మాదిరిగా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవచ్చు, అసాసినేషన్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. అంటే రాజకీయ హత్య, లేదా ఒక గొప్ప వ్యక్తిని చంపితే. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు అసాసినేషన్ చేయబడ్డారు, రాజీవ్ గాంధీ అసాసినేషన్ చేయబడ్డారు, ఇందిరాగాంధీ అసాసినేషన్ చేయబడ్డారు. ఓకే, అసాసినేషన్ ఎట్టు గుర్తుపెట్టుకోండి, అసాసినేషన్ మళ్ళీ ఒక నేషను మధ్యలో నేను, గాడిద నేషన్ మధ్యలో నేను, అట్లా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని అట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. అసాసినేషన్లో గాడిద నేను, తర్వాత నా దేశం. గాడిద ఉంది, నేనుండా, నా దేశం ఉంది, అట్లా. ఓకే, అసాసినేషన్లో యాజ్ ప్లస్ ఐ ప్లస్ నేషన్, ఇట్లా మీరు డివైడ్ చేసుకుంటే దాన్ని మనం మర్చిపోలేం. దెన్ కన్సైన్స్. ఓకే, కన్సైన్స్. ఈ కన్సైన్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్సైన్స్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ని గుర్తుపెట్టుకోండి. మన సైన్స్ ఎన్నిసార్లు రాసినాం, సైన్స్ SSCI ENCE రాసినాం కదా, చిన్నప్పటి నుంచి రాస్తాను కాబట్టి దాన్ని మర్చిపోయే ప్రసక్తి లేదు కదా. కాబట్టి కన్సైన్స్లో మీరు కన్సైన్స్ ఒకటేసారి రాకుండా ఫస్ట్ నో ద సైన్స్, SSCI ENCE సైన్స్. సో సైన్స్ గుర్తుందనుకోండి, గుర్తుంటే ఇంకా సైన్స్ ముందు ఉండేదే కాన్ కదా, కానుడి విత్ కదా.
సో ఈ విధంగా మీరు దీన్ని డివైడ్ చేసుకోండి. సో కన్సైన్స్ అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ నో ద సైన్స్, SCIENCE సైన్స్ తర్వాత ముందుకు కాన్, CON కాన్. ఇప్పుడు మనం ఎప్పటికి మనం మర్చిపోలేం. దెన్ అనాయింట్. సో అనాయింట్ కూడా చాలామంది డబ్ల్యూ రాస్తారు. ఓకే, ANNOINT రాస్తారు అనాయింట్. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అనాయింట్ అంటే ఓకే కరెక్టే అనుకోండి, కానీ ఒక ఎన్నే రావాలి. ఓకే, ఎందుకు రావాలంటే దీన్ని గుర్తుపెట్టుకోండి. యాన్ ఆయింట్మెంట్ గుర్తుపెట్టుకో. ఒక ఆయింట్మెంట్, యాన్ ఆయింట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది మర్చిపోలేరు. ఒక ఆయింట్మెంట్, ఒక అంటే యాన్ ఆయింట్మెంట్, OINT ఆయింట్మెంట్ మర్చిపోం కదా. ఆయింట్మెంట్ అంటే ఏమి? OINT ఆయింట్మెంట్. యాన్ అంటే ఒక AN. సో ఒక ఆయింట్మెంట్ కాబట్టి అనాయింట్, యాన్ ఆయింట్, AN ఆయింట్, OINT ఆయింట్. కాబట్టి మీరు అనాయింట్ గుర్తుండాలంటే, మనకు అనాయింట్ గుర్తుండాలంటే మనం ఆయింట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆయింట్మెంట్? ఒకటి ఏది? యాన్ ఆయింట్మెంట్. యాన్. ఓకే, యాన్ ప్లస్ ఆయింట్మెంట్ ఉంటే అనాయింట్ వస్తుంది. దెన్ రిడిక్యులస్. ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. రిడిక్యులస్, RIDICULOUS. నేనేం చేస్తానంటే స్పెల్లింగ్ కాల్సినప్పుడు నేను కళ్ళు మూసుకుని ఎప్పుడో సార్ రాసి ఉంటాను కదా, ఇలాంటి ఎక్కడో పేపర్లో చదివి, హిందూ పేపర్లో ఎక్కడ చదివి ఉంటాను కదా, ఆ యొక్క చదివిన దాన్ని కానీ నేను రాసిన దాన్ని కానీ నేను గుర్తుపెట్టుకుంటా. అప్పుడు నాకు గుర్తొస్తుంది. సో రిడిక్యులస్, RIDICULOUS అని గుర్తుకొస్తుంది. మరి రిడిక్యులస్ని మీరు మర్చిపోకూడదు. రిడిక్యుల్ గుర్తుపెట్టుకోండి. సో రిడిక్యుల్ అనేది ఎవరు మర్చిపోరు అసలు. సో రిడిక్యుల్ అంటే ఏమంటే RIDICULE. ఓకే, RIDICULE. ఓకే, రిడిక్యుల్ అంటే ఏమి? RIDICULE. రిడిక్యుల్ ఇది మనకు గుర్తుంటుంది. ఓకే, RIDICULE గుర్తుంటుంది. కాబట్టి సో రిడిక్యుల్ నుంచి వచ్చిందే మనకు రిడిక్యులస్ గుర్తుపెట్టుకోండి. సో రిడిక్యుల్ నుంచి వచ్చిందే రిడిక్యులస్, RIDICULOUS అని గుర్తుపెట్టుకుంటే ఈ పదం మనకి ఈజీగా గుర్తుండిపోద్ది. మరి డెస్పైర్, ఇది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. డెస్పైర్, నాట్ డిస్పైర్, డెస్పైర్. ఓకే, డెస్పైర్. ఓకే, కొందరు ఇక్కడ ఎఫ్ ఇస్తాడు. మరి దాన్ని అవాయిడ్ చేయాలంటే మీరు డెస్పరేట్ డెస్పరేట్, ఇది అందరికి గుర్తుంటుంది. డెస్పరేట్, DESPE, డెస్పరేట్, RAT రేట్. డెస్పరేట్, DESPE, డెస్పరేట్. ఒకటి డిస్పైర్ అంటే DESPE డెస్పైర్ అనమాట. ఓకే, మరి ఇది పదాలు మనకు చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఫాస్ట్గా రివిజన్ చేద్దాం. ఎందుకంటే ఆల్ రైట్ ఏం చెప్పినాం? ఆల్ ప్లస్ రైట్ = ఆల్ ప్లస్ రాంగ్ గుర్తుపెట్టుకోండి. కూలీ ఎట్లుండాలి? కూల్ ప్లస్ ఎల్వైగా ఉండాలి. సూపర్ సీడ్ ఎంటైర్ ఇంగ్లీష్లో ఉండే ఏకైక సూపర్ ప్లస్ సీడ్, SED సీడ్. SES గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే CD ఇస్తాడు, C కాదు, SE గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎంటైర్ ఇంగ్లీష్లో ఉండే 3 సీడ్ తిండిన పదాలు 3 ఉన్నాయి. అది ఏంటంటే XSP చాలా స్పీడ్గా ఉంటాడు. XSP చాలా స్పీడ్ కాబట్టి లాస్ట్ కంపల్సరీగా EED రావాల్సిందే. అది కూడా CED రావాల్సిందే. అందులో X కాబట్టి ఎక్సీడ్, S కాబట్టి సక్సీడ్, P కాబట్టి ప్రొసీడ్. ఓకేనా? దెన్ CEDE ప్రిసీడ్, రిసీడ్. ఓకే, ఇవి కంపల్సరీగా సీడ్ తిండి ఉంటాయన్నమాట. ప్రొసీజర్, PROCEDURE ప్రొసీజర్. దెన్ స్టేషనరీలో E వస్తే ఎడ్యుకేషన్, A వస్తే స్టాండ్ గుర్తుపెట్టుకోండి. STATIONERY గుర్తుపెట్టుకోండి. దెన్ రికమెండ్లో కమెండ్ గుర్తుపెట్టుకోండి. COMMEND కమెండ్ గుర్తుపెట్టుకుంటే రికమెండ్ RECOMMEND వస్తుంది. సపరేట్లో నాకు ర్యాట్ ఉంది. SEP సెప్పే రేట్ గుర్తుపెట్టుకో, RET రేట్. ఓకే, RET రేట్ గుర్తుపెట్టుకోండి. సెపా, SEPA సెపా రేట్, SEPA సెపా రేట్, SEPA సెపా రేట్ గుర్తుపెట్టుకోండి. కంపారిటివ్ COMPARATIV కంపారిటివ్ గుర్తుపెట్టుకోండి. స్టసీ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్కండి EC STA SY C రాకూడదు. ఇక్కడ డబుల్, ఇక్కడ C రాకూడదు గుర్తుపెట్టుకోండి. అనలైజ్ అండ్ ప్యారలైజ్, ANALYSE ఒకటి, ప్యారలైజ్ PARALYSE ప్యారలైజ్. దెన్ ప్యారలైజ్. రిపిటిషన్ REPETION. దెన్ ఇరిటబుల్, ఇరిటేట్ గుర్తుపెట్టుకోండి. ఇరిటేట్ IRRI కదా, ఆ విధంగా చూసుకుంటే IRRITABLE ఇరిటబుల్. దెన్ ఇన్మిటబుల్లో ఏం చేయాలి? ఇమిటేట్ గుర్తుపెట్టుకోండి. ఇమిటబుల్. సో ఇమిటేట్లో గుర్తుపెట్టి IN
ఇమిటబుల్ IMI TA BLE. మరి ఆప్షన్స్లో ఆప్షన్ గుర్తుపెట్టుకో, ఆప్షన్ గుర్తుపెట్టుకో, AB SE NT గుర్తుపెట్టుకుంటే మనకు ఆప్షన్స్ అనేది గుర్తుండిపోద్ది. దెన్ సూపరింటెండెంట్లో దాన్ని కట్ చేసుకో, సూపర్ ప్లస్ ఇన్ ప్లస్ 10 ప్లస్ డెంట్ గుర్తుపెట్టుకో. అదే మాదిరిగా మనకు అసాసినేషన్లో యాస్ ప్లస్ ఐ ప్లస్ నేషన్, ASS మళ్ళీ ASS ఐ నేషన్ గుర్తుపెట్టుకో, ఈజీగా ఉంటుంది. తర్వాత కాన్సైన్స్లో సైన్స్ గుర్తుపెట్టుకోండి, సైన్స్ SCI EN CE సైన్స్, తర్వాత కాన్ కంటే CYN కాన్. అనాయింట్లో యాన్ ఆయింట్మెంట్ గుర్తుపెట్టుకో, యాన్ ఆయింట్మెంట్ యాన్ ఆయింట్మెంట్ OINT కాబట్టి ఓకే, OINT కాబట్టి అనాయింట్, ANOINT అనాయింట్. దెన్ రిడికుల్ గుర్తుపెట్టుకోండి, రిడికుల్ అయితే ఎవరు మర్చిపోలేరు, RIDICUL రిడికుల్ కాబట్టి రిడికులస్ RIDICULOUS రిడికులస్. దెన్ డెస్పైర్లో పేరు గుర్తుపెట్టుకో, డెస్పైర్ DS, సో DSPAIR డెస్పైర్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది మిత్రమా, మీరు ఎవరి అవసరమే లేదు. మరి మీరు ఎవరైనా సరే హైకోర్టు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే, SSC ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మరి మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మనకు కోర్సు పర్చేజ్ చేసుకోండి. ఇటువంటి చాలా షార్ట్ కట్స్ అన్నీ కూడా మీకు మనకు కోర్సులు లభిస్తాయి. అనుకుంటారనమాట ఓన్లీ మ్యాథ్స్లోనే షార్ట్ కట్స్ ఉంటాయి, కోడింగ్స్ ఉంటాయి, లేదా జీకేలోనే కోడింగ్స్ ఉంటాయి అనుకుంటారు, కానీ ఇంగ్లీష్లో ఉంటాయి అనుకోరు. ఇంగ్లీష్లో కూడా కోడింగ్స్ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు కోడింగ్ విధానంలో నేర్చుకుంటే ఇక స్పెల్లింగ్ టెస్ట్ కానీ, లేదంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, ఇంగ్లీష్ మీద మీకు మంచి పట్టు వస్తుంది. మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేని పదాలు ఇవన్నీ కూడా. సో మీద ఎగ్జామ్ ఎప్పుడు ఇచ్చినా కూడా మనం మర్చిపోం. కాబట్టి మీకు నచ్చితే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన యొక్క కోర్సును కావాలంటే ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కోర్సు నచ్చితే ఇమ్మీడియట్గా మీరు పర్చేజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు అందరూ కూడా ఇది ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.